నీలో ఉన్న అహంతను నిర్మూలిస్తే నీవు బ్రహ్మమై నిలుచుంటావు. అంతే. అప్పుడే ప్రశాంతత, బ్రహ్మానందము నీకు కలుగుతుంది. అప్పుడు నీవు ఆత్మస్వరూపుడవై నిలుచుంటావు. అప్పుడు ఈ జగత్తంతా కూడా నీకు బ్రహ్మమై కనిపిస్తుంది. అయితే దీనికి అడ్డంకి ఎవరు అంటే అహంత లేదా అహంకరణము, అహంకారము. అది ఎలాంటిదంటే అది ఒక వస్తువు కాదు, లేదా ఒక మనిషి కాదు, ఒక శక్తి కాదు. అది నీవు ఎండలో నిలుచుంటే నీ నీడ ఎలాంటిదో అహంత కూడా అలాంటిదే. ఇప్పుడు ఆ నీడని మనం లేకుండా చేయడం ఎలా? దాన్ని భూస్థాపితం చేయగలమా? చేయలేము. అంటే ఆ నీడను లేకుండా చేయాలి అంటే ఆ నీడకు మూలమైనటువంటిది ఏదో తెలుసుకొని దానిని మనము తీసివేసిన ఆ నీడ లేకుండా పోతుంది. అట్లాగే అహంతను నిర్మూలించటం, అహంతకు మూలమైన దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసివేసిన అహంత అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైతే అహంత లేకుండా పోతుందో అన్నిటికీ అడ్డంకి అయినటువంటి అహంత, నీ సాధనకు అడ్డంకైనటువంటి అహంతను నీవు నెమ్మదిగా నిర్మూలించిన మిగిలింది ఆత్మయే కదా. నీ చుట్టూ ఉన్నదంతా బ్రహ్మమే కదా. నీ చుట్టూ ఉన్న నీలో నువ్వు ఏ లోకంలో ఉన్నావో లోకమంతా నీకు బ్రహ్మంగానే కనిపిస్తుంది కదా. నీవు బ్రహ్మంగానే నిలిచి ఉంటావు కదా. నీవు ఆత్మస్వరూపుడివై నిలిచి ఉంటావు కదా. ఇది ఒక్కటే ఒక మంచి మార్గం. ఈ మార్గాన్ని మీరు ప్రయత్నం చేయండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పరమానందంతో ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. మీ దేహ ఆత్మబుద్ధి అంటే నేను దేహమే, నేను మనస్సే అనే భ్రమ పోతుంది. నీవు పరమాత్మ స్వరూపుడివి, ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటావు.